యవన కాలం నుండి దేవునికి తన జీవితాన్ని సమర్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఉన్నత విద్యను అభ్యసించి సమస్తాన్ని త్యాగం చేసి దేవుని చిత్తాన్ని గ్రహించి బలమైన విల్లుగా నేటి తరములో నూతన వర్తమానాల ద్వారా దూసుకువెళ్తున్న దైవజనులు ఎర్నెస్ట్ పాల్ అన్న గారు సమాజానికి, సంఘానికి దేవుని యొక్క వాక్యముతో పునాదులు వేస్తూ ప్రభు కొరకు ఫలించే క్రైస్తవ సేవకునిగా, మండే దివిటిగా వెలుగులు నింపుతూ ప్రార్థన జీవితం, సమాధానం, విశ్వాసం, భక్తి, దైవ జ్ఞానముతో కుటుంబాలను మరియు ఇంకా అనేక సంఘాలను, సేవకులను బలపరుస్తూ అనేకులు పరిశుద్ధత కలిగి ప్రభు వైపు త్రిప్పబడాలని తన ధ్యేయం నెరవేర్చబడాలని కోరుకుంటూ ఉన్నాం. అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై విశ్వాస వీరుడిలా దేవునిలో అతిశయిస్తూ ఆరాధిస్తూ జీవితమంతా ప్రభుయేసు సాక్షిగా జీవించాలి. అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదాలు కలగాలి. ఉన్నత శిఖరాలు ఎన్నో అధిరోహించాలి. రక్షణ వస్త్రంతో అలంకరించి దీర్ఘాయువును, సంతోషాన్ని, కృపాక్షేమములు దేవుడు ఇచ్చునుగాక. దైవజనులు, ప్రియమైన మా ఆత్మీయ తండ్రి గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమించుటలో ఓ మంచి తండ్రిలా, నడిపించుటలో ఓ మంచి నాయకునిగా, దేవుని ఇంటిలో ఓ మంచి దాసునిగా, మాదిరి చూపుటలో ఆ క్రీస్తులా, రానున్న తరాలలో ఓ స్ఫూర్తిగా ముందుకు సాగిపోతున్న దేవుని ప్రతినిధి మా దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు. Once again, we wish you a many more happy returns of the day, our spiritual father Ernest Ayya.